నన్నే ఎరగేసి నా కొడుకు చదువు మొత్తం నేర్పించేసింది. ఏంటి ఆ కంగారు? పడుంటే ముక్కు మూతి ఒకటై ఉండేది. మరిక్కడ పరిస్థితులు అలా ఉన్నాయి, కొంపలు అంటుకుంటున్నాయి. ఏమైనాది మే? అన్నయ్య చదివేశాడని తెగ బాధపడిపోతున్నారు కదా. అక్కడ అన్నయ్య చదువుతో ఆగడం లేదు. అన్నయ్యని వదిన స్కూల్ కి తీసుకెళ్తుందంట. పరీక్షలు రాయిస్తుందంట. తర్వాత డిగ్రీ కూడా చదివించి పట్టా తీసుకుంటుందంట. అయిపోయిందక్క. వాడిని తిరిగి మార్చుకోవాలన్న ఆశ నీకు ఏదో ఒక మూలున్నా అది ఈ క్షణంతో పోయింది. ఇక ఈ చెక్కుల మీద దొంగ లెక్కలు, డబ్బులు నొక్కేయడాలు ఏవి ఉండవు. ఇంట్లో చదివిన చదువుతోనే ఆ అవకాశం పోయిందిలేమ్మా. లెక్కలన్నీ చూసి గుమస్తాని ఎలా నిలదీశాడో చూసావు కదా. ఇక చెక్కు మీద పక్కన ఒక్క సున్నా కాదు కదా, అర సున్నా కూడా పెట్టలేం. ఇంత జరిగినా అన్నయ్య ఇంకా పెద్దమ్మ మాటే వింటాడన్న నమ్మకం ఇప్పటి వరకు ఉంది. అదే పరీక్షలు రాసి డిగ్రీ సంపాదించి వదిన్తో కలిసి బయట ప్రపంచాన్ని చూశాడే అనుకో, ఇక అంతా వదిన మాటే. పెద్దమ్మ మాట లెక్క చేయడు సరికదా, పెద్దమ్మ అసలు రంగేంటో కూడా తెలిసిపోతుంది. ఈ అమ్మాజీ కంఠంలో ప్రాణం ఉండగా ఆ రోజు మాత్రం రానివ్వనుమా. ఇప్పటి వరకు అలాగే అన్నావు కదా అక్క, ఏమైంది? జరగవు అనుకున్నవన్నీ జరుగుతూనే ఉన్నాయి. చూస్తూ ఉండడం తప్ప నువ్వేం చేసావు? అక్క, ఏదో ఒకటి చెయ్యి. లేకపోతే తొందరలోనే నిన్ను, నీతో చెయ్యి కలిపినందుకు మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెట్టేసే పరిస్థితి వస్తుందక్క. చెప్పినాను కదమ్మా, ఆ పరిస్థితి రానివ్వను. ఇప్పటిదాకా అంతా దానికి కలిసొచ్చి ఇక్కడి దాకా తెచ్చినది. ఇక ఏది రానియనుమే. డిగ్రీ పట్టా కాదు కదా, 10వ తరగతి పరీక్షలు కూడా రాయి నేను. మళ్ళా ఓణ్ణి నా గుప్పెట్లోకి ఎట్టా తెచ్చుకుంటానో చూడండి. మీరా? ఏంటి విషయం? బాత్రూమ్ డోర్ కొడుతున్నారు? చదువుకునే టైం అయింది కదా, ఎంతసేపు అని బాత్రూంలో స్నానం చేస్తావు? తొందరగా రా. అండి, నేను వస్తాను. సరే, తొందరగా రా. పెళ్ళం స్నానం చేసి చీర మార్చుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తే కనీసం కన్నెత్తైనా చూడవేంటయ్యా మగడా. అప్పుడేమో అమ్మాజీ మాటలు విని బయట రౌడీ వేషాలు వేస్తూ
రోజు రోజుకి చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువైపోతుంది నాకు. ఈయనకి చదువు మీదకి దృష్టి ఎలా మరల్చాలో తెలిసింది, కానీ పిల్లల్ని కండం మీద ఎలా దృష్టి మార్చాలో తెలియలేదు. కానీ మాకు ఆ డిగ్రీలు మాత్రమే సరిపోదు. ఒక మనవణ్ణో మనవరాలనో ఇవ్వాలి. నా కోరిక తీరుస్తావు కదూ? మాటివ్వమ్మా. తప్పకుండా అత్తయ్య. అనసూయ అత్తయ్యకి పిల్లల్ని కనిస్తానని మాటిచ్చాను. ఈ మనిషిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి, అత్తయ్యకి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకోవాలి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. ఏవండి, కాఫీ. తలదూకుంటున్నా కదా, అక్కడ పెట్టు. కాఫీ చల్లారిపోతుంది, మీరు తాగుతూ ఉండండి, నేను తలదూతాను. వద్దు. సరే, మీరే తలదూకోండి, నేను కాఫీ తాగిస్తాను. వద్దన్నానా? ఎందుకొద్దు? నేను చెప్పినట్టు చేస్తానన్నారు కదా. అది చదువు విషయంలో, మిగతా విషయాల్లో కాదు. ఎందుకు కాదు? నేను మీ భార్యని. ఇవన్నీ చేసే హక్కు, బాధ్యత నాకున్నాయి. మీరు నా భర్త కాబట్టి నేనేం చేసినా భరించాలి. ముందు నేను మా అమ్మాజీ కొడుకుని, తర్వాతే నీకు భర్తని. యో, కాదనేంత ధైర్యం నాకుందా? మీరు ముందు అమ్మాజీ కొడుకే, తర్వాతే ఏమైనా. కాకపోతే అమ్మాజీ కొడుకు శివ అనడానికి ఏదో తక్కువ ఉన్నట్టు అనిపిస్తోంది. తక్కువ సమస్య లేదు. అమ్మాజీ కొడుకు శివ అంటూ కాలర్ ఎగరేసుకు తిరుగుతా. మీరెగరేసుకుంటూ తిరుగుతారు, కానీ మీ అమ్మగారి పరిస్థితి ఏంటి? మా అమ్మకేమైంది? ఇప్పుడు అమ్మాజీ కొడుకు డాక్టర్ శివ, ఒక ఇంజనీర్ శివ, ఒక లాయర్ శివ, కనీసం ఒక డిగ్రీ శివ అనడానికి ఎంత బాగుంటుంది? ఎందుకు బాగోదు? కానీ ఏదో నువ్వు చెప్తే 4 అక్షరాలు చదివాను కదా అని ఇప్పటికిప్పుడు డాక్టరో ఇంజనీర్ అయిపోమంటే ఎక్కడ కుదురుతుంది? డాక్టరో ఇంజనీరో అంటే కుదరకపోవచ్చు, కానీ ఒక మామూలు డిగ్రీ అయితే సంపాదించొచ్చు. ఇప్పుడు అమ్మాజీ కొడుకు శివ బిఏ, ఎంత బాగుంది చూడండి. మీ పేరు పక్కన డిగ్రీ ఉంటే మీకెంత గౌరవం, మీ అమ్మాజీకి ఎంత గౌరవం చెప్పండి. చదువుకున్నాను కదా, లెక్కలవి చూసుకుంటున్నాను కదా, సరిపోదా? ఈ డిగ్రీలవి ఎందుకు చెప్పు? ఎందుకు అంటారేంటి? మనం ఎంత సంపాదించినా ఇది మనది అని ఎవ్వరూ అనరు. మన వారసులకో వేరే వాళ్లకో చెందుతుంది. కానీ మన చదువు, ఆ చదువుతో సంపాదించే డిగ్రీ మనం పేరు గుర్తున్నంత కాలం ఉంటుంది. అదే మన అసలైన సంపద. అందుకే చెప్తున్నాను, మీరు చదువుకుని డిగ్రీ తీసుకుంటే మీకు గౌరవం, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు గౌరవం. అసలు మీ అమ్మగారికి ఇంకెంత గౌరవం చెప్పండి. నేను నిజంగా డిగ్రీ తీసుకుంటే మా అమ్మకి అంత గౌరవమా? కాదా మరి? అమ్మాజీ కొడుకు శివ రౌడీ అన్నప్పుడు అత్తయ్య గారు బాధపడ్డారా లేదా? అదే మీ పక్కన డిగ్రీ ఉంటే మిమ్మల్ని ఎవరన్నా రౌడీ అంటారా? లేదు కదా. సరే, అయితే ఇప్పుడు డిగ్రీ రావాలంటే ఏం చేయాలి? ముందు
10వ తరగతి పరీక్షలు రాసి పాస్ అవ్వాలి. పాస్ అవుతానంటావా? నేనున్నాను కదా చెప్పడానికి. అయినా మీ అమ్మగారి కోసం చేస్తున్నాను అనుకోండి, అన్నీ అవే వచ్చేస్తాయి. సరే అయితే పరీక్ష రాస్తాను. అయితే బయలుదేరండి. ఈరోజు చాలా మంచిది. స్కూల్కెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి ఫీజు కట్టేద్దాం. అవన్నీ నువ్వే చూసుకో, నేనెందుకు? ఇప్పటి నుంచి వస్తేనే అన్నీ అలవాటు అవుతాయండి. సరే, ఇప్పుడు నీతో స్కూల్కి రావాలంటావు అంతే కదా? అంతేనండి. సరే పద. పదండి. ఆగండి ఆగండి. ఇలానే వస్తారా? ఏమైంది? బయటికి వెళ్ళేటప్పుడు స్కూల్కి రావాల్సింది, ఎగ్జామ్ రాయాల్సింది నేనా నా షర్టా? మీరే. మరి షర్ట్ మార్చుకోవడం ఎందుకు? మనిషికి విలువ మంచి చదువు నడకను బట్టి పెరుగుతుంది, బట్టలు అలంకారాలు బట్టి కాదని ఈ పంతులమ్మ చెప్పింది మర్చిపోయావా? నా మాటలు నాకే చెప్తున్నారా? ఈ షర్ట్లో నేను నీకు నచ్చలేదా? ఇలా వస్తే నువ్వు నాతో రావా? ఎందుకు రాను? వస్తాను. పదండి. సరే పద. పెద్దమ్మా, 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 అన్నయ్య వదిన స్కూల్ కి బయలుదేరారు. నువ్వేదో ఒకటి చేసి వాళ్ళని ఆపు. నేను ఏడికి పో పనిలేదు మా. ఓడు ఎంత చదువుకున్నా ఈ అమ్మాజీకి చెప్పకుండా ఏది సేడు. అదిగో చూడు, వాళ్ళొస్తా ఉండారు. నేను చూసుకుంటానులే. ఏమప్పా, ఏడుకో బయలుదేరుతా ఉండారు? అది చెప్పి వెళ్దామని వచ్చామమ్మా. పరీక్షలకి అప్లై చేయాలి. స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టొస్తాం. పరీక్షలా? ఏ పరీక్షలప్పా? 10వ తరగతి పరీక్షలమ్మా. అది పాస్ అయ్యి తర్వాత డిగ్రీ చదివి పట్టా కూడా పొందితే నీకు గౌరవం అంట కదా. గౌరవం అంటే మామూలు గౌరవం కాదండి. అమ్మాజీ కొడుకు డిగ్రీ చదివాడంటే ఎంత పేరు. అందుకే అత్తయ్య ఈయన చేత పరీక్షలు రాయించి పట్టా సంపాదించాలని కంకణం కట్టుకున్నాను. ఈరోజు మంచి రోజు అత్తయ్య. అప్లికేషన్ నింపి ఫీజు కట్టొస్తాం. అవునా? అయ్యో, ఇప్పుడెట్టామే? ఈ విషయం ఇప్పుడా చెప్పేది? ఇప్పుడేమైంది అత్తయ్య? ఈ విషయం నాకు తెలియదు కదమ్మా. పొద్దున పూజారి గారు ఫోన్ చేస్తే గుడి మాన్యాల లెక్కలు శివ వచ్చి చూచాడని చెప్పిండా. అమ్మాజీ, మమ్మల్ని స్కూల్కి వెళ్లకుండా ఆపడానికి ఈ ప్లాన్ వేసావా? ఆడ పూజారి ఎదురు చూచా ఉంటాడు, పోకపోతే మాటొచ్చాది. పైగా నా కొడుకు సక్కంగా చదువుకుంటాడు, ఓడే అన్ని లెక్కలు చూసుకుంటాడని చెప్పినా. మీరు చూచేనేమో స్కూలుకు పోవాలా అని అంటా ఉండారు. సర్లే, ఈసారికి నేను ఓబులేషన్ తీసుకొని పోతాలే. ఓబో, రే ఓబో. రే ఓబో. తమ్ముడు వద్దమ్మా. వాడికి చదువు వచ్చినా సరిగ్గా లెక్కలు చూసుకోవడం తెలీదు. తేడా వచ్చినా అడగడం చేత కాదు. అయినా
నేను చదువుకున్న తర్వాత కూడా నువ్వు వెళ్ళడం ఏంటమ్మా? నేను గుడికి వెళ్తాను. ఈశ్వరి, నువ్వు స్కూల్కి వెళ్ళి ఫీజు కట్టే. అదేంటండి, ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. స్కూల్ పని అయిపోయాక గుడికి వెళ్ళి లెక్కలు చూద్దరు గాని. లేదు ఈశ్వరి, అమ్మ అక్కడ మాట ఇచ్చింది కదా, వెళ్ళకపోతే మాట పోతుంది. పోనీలేప్పా, ఈశ్వరి అడగతా ఉండదు కదా. ముందు నువ్వు స్కూల్కే పోప్పా. మాటదే ఉండది. ఆ పంతులకి నేను సర్ది చెప్పుకుంటానులే. లేదమ్మా, నా కారణంగా నువ్వు ఎవ్వరికీ సర్ది చెప్పుకోవడాలు, సంజాయిషి ఇచ్చుకోవడాలు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను స్కూల్కి వచ్చినా నీ పక్కన నిలబడ్డం తప్ప నేను చేసేదేమని చెప్పు. ఆ అప్లికేషన్ సంగతి ఏంటో నువ్వు చూడు. అమ్మా, నేను వెళ్ళొస్తాను. చూసావా నాన్న, అన్నయ్య వదిన కలిసి ఎక్కడ స్కూల్కి వెళ్తారోనని అన్నయ్యకి వేరే పని చెప్పి ఎలా పంపించిందో చూడు. ఏం చేస్తామమ్మా, వాడిలో మార్పు అయితే వచ్చింది కానీ ఇంకా అమ్మాజీ దుర్బుద్ధిని కనిపెట్టేంత జ్ఞానం అయితే రాలేదు. మరి ఆ జ్ఞానం ఎప్పుడొస్తుందో. పాపం ఈశ్వరి శివతో కలిసి వెళ్ళాలని, వాడి చేతే ఆ అప్లికేషన్ నింపించాలని ఎంతగా ఆశపడుంటుందో. ఏదో ఒకలా ఈశ్వరి చేసే పని చెడగొట్టాలని చూస్తూనే ఉంది ఆ అమ్మాజీ. ఏంది మే, నువ్వెంత చూసినా ఆవిడెనక్కి రాడు. తుపాకీ కాల్చినాక పోయిన గుండు ఎట్టయితే వెనక్కి రాదో, ఈ అమ్మాజీ మాట మీద బయటికి పోయినోడు అట్నే తిరిగి రాడు. ఇంట్లో ఏదో మాయ చేసి చదువు చెప్పినంత మాత్రాన బడికి తీసుకొని పోయి పరీక్షలు రాయించి డిగ్రీలు సంపాదించా ఉంటే ఎట్ట ఊరుకుంటాననుకున్నావుమ్మా? నువ్వు వన్ని బడికి తీసుకెళ్లలేవు, పరీక్షలు రాయించలేవు.